బలిజలు నిజంగా జనసేన పార్టీ వెనుక నడిచేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పోయి ఏ రోజు తెలుగుదేశం పార్టీకి ములాఖాత్ వచ్చాడో ఆ రోజు నుంచి బలిజలు ఒక డిసైడ్ అయినారు. చంద్రబాబు నాయుడు సీఎం చేయడానికి కదా మనం బలిజలు ఎన్నిక నడవాల్సింది. పవన్ కళ్యాణ్ సీఎం అవుతారేమో, ఏదో ఓ రోజు కమ్మలైనారు, రెడ్లైనారు, చాలామంది అయినారు. ఒకసారన్నా చిరంజీవి గారితో ఆ కోరిక తీరలేదు. పవన్ కళ్యాణ్ గారు తీరుతుందని చెప్పేసి 10 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారు. నిజంగా చెప్తున్నాను, ఆయనతో పాటు ఉండేవాళ్ళు. ఆయన ఇండివిజువల్గా పోటీ చేసింటే చంద్రబాబు నాయుడు సీఎం చేయాలన్నప్పుడు పవన్ కళ్యాణ్కు చూసి ఆయన ఎట్లా పోతే ఎట్లా పోవడానికి కాపుల జీవితాలను భవిష్యత్తులను తాకట్టు పెట్టేస్తే ఎందుకు నడవాలి? నిజంగా పవన్ కళ్యాణ్కి నా ఎట్లా వాడు కానీ ఇంకా కాపులు ఎవరైనా కానీ పోతే ఏమవుతుంది? కుక్కతోక పట్టుకొని గోదావరి ఏంటంటే ఉంటుంది. ఒక బలమైన నాయకుడిని ఎంచుకోవాలి ఎవరైనా కూడా. పవన్ కళ్యాణ్ ఆ దిశగా పోలేదు. ఎంతసేపు నేను లోకేష్ భజన, బాలకృష్ణ భజన, చంద్రబాబు భజన చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది? నువ్వు పోతే ఆయన ఇంటికాటికి వచ్చి బొక్కేసి బయట తీసుకుపోతాడు, ఆయన వస్తే మీరు తీసుకు. ఇది మీరు లీడర్స్ అనే విషయం ఎప్పుడో ప్రజలు మర్చిపోయారు. మీరు ఎందుకు షార్ట్లీ కమింగ్ ఎలక్షన్ 2024 ఉంటాయి కదా, మార్చి ఏప్రిల్ అయిపోతాయి. దాంట్లో ప్రజాభిప్రాయం తెలియజేస్తారు. వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముచ్చట 2వ సారి అవుతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు జాతకరీత్యా 3వ సారిగా ముఖ్యమంత్రి అని చెప్పి నేను తెలియజేస్తాను.